హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి మెయిన్గా ఉన్న డౌట్ ఏంటంటే నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అండ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల నేను ప్లేస్మెంట్ క్రాక్ చేయొచ్చు అండ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే నాకు హై ప్యాకేజ్ జాబ్ వస్తుంది అని ఈ డౌట్స్ మీద అయితే వీడియోలో డిస్కస్ చేద్దాం. లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనే టాపిక్ డిస్కస్ చేసేదానికంటే ముందు మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి. అదేంటంటే మీ గోల్ ఏంటి, మీరు ఏ దాని మీద వర్క్ చేయాలనుకుంటున్నారు? లైక్ వెబ్ డెవలప్మెంటా, డేటా సైన్సా, ఏఎంఎల్ఆ, యాప్ డెవలప్మెంటా, గేమ్ డెవలప్మెంటా, ఇలా ఏ ప్రొఫెషన్ మీద మీరైతే వర్క్ చేయాలని అనుకుంటారు. కొంతమందికి ప్యాషన్ అయితే ఉండదు కదా, సో నేను అయితే గేమ్ డిజైనింగ్ చేయాలనుకుంటున్నా అండ్ యాప్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నా, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ అయితే ఉంటుంది. సో మీరు కూడా మీ గోల్ అనేది మీరు పెట్టుకోండి. ఫస్ట్ ఆ గోల్ పెట్టుకున్న తర్వాత ఏ ప్రొఫెషన్కి వెళ్ళాలనుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనేది అయితే నేను చెప్తా. ఫస్ట్ చూసుకుంటే వెబ్ డెవలప్మెంట్ అంటే మనకి ఏమైనా వెబ్సైట్ డెవలప్మెంట్ కదా. సో వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మెయిన్గా నేర్చుకోవాల్సింది జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అని ఎందుకంటున్నా అంటే జావా స్క్రిప్ట్ అనేది వెబ్ డెవలప్మెంట్లో మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. సో మనకి ఏ వెబ్సైట్ చూసుకున్నా ఇప్పుడు ఏదైనా క్లిక్ చేయగానే అప్లికేషన్స్ కానీ ఇలాంటి మనకి చేంజెస్ అవుతుంటాయి కదా వెబ్సైట్లో, ఈ దాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఓన్లీ జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే చాలా వెబ్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది, నేను వెబ్ డెవలప్మెంట్ జాబ్ చేయొచ్చా అంటే లేదు. బట్ నువ్వు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే మెయిన్గా డెఫినెట్లీ నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ ఏంటంటే జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ కంటే ముందు HTML, CSS ఉన్నాయి, బట్ ఆ రెండుతో పాటు మెయిన్గా నేర్చుకోవాల్సింది జావా స్క్రిప్ట్. ఈ రెండు నేర్చుకున్న తర్వాత మీరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారు. సో ఇంకా నేను ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలని అనుకుంటే మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్, జావా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీరైతే ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు, వెబ్ డెవలపర్. నెక్స్ట్ చూసుకుంటే డేటా సైన్స్ అండ్ ఏఎంఎల్. ఏ అంటే మనకు తెలుసు కదా, ప్రజెంట్ అనేది అది ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది మన టెక్నాలజీలో. అయితే ఇప్పుడు అది ఎలక్ట్రిసిటీ కంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు నేను ఏ డెవలపర్ అయితే అది అనుకుంటున్నారు. సో మీరైతే డేటా సైన్స్ సైడ్ కానీ ఏఎంఎల్ సైడ్ కానీ వెళ్ళాలనుకుంటే మీరు ఫస్ట్గా నేర్చుకోవాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్ అనేది. ఎందుకంటే పైథాన్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే మనము కంపేర్ టు అనదర్ లాంగ్వేజ్ చేస్తే దీంట్లో కొంచెం కోడ్ రాసి ఎక్కువ పర్ఫామ్ చేయొచ్చు. మనకు వచ్చేసి ఇందులో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో జస్ట్ మనం యాక్సెస్ చేసుకుని అయితే కోడ్ రాయొచ్చు. ప్రజెంట్ చూసుకుంటే చాలా కంపెనీస్ అయితే ఇప్పుడు మనకి పైథాన్ యూజ్ చేసి చాలా అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏ ఉంది కదా, సో దాన్ని కూడా వచ్చేసి మనకు పైథాన్లోనే రన్ చేస్తున్నారు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనం ఏ సైడ్ అయినా వెళ్ళొచ్చు. అంటే వెబ్ డెవలప్మెంట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, యాప్ డెవలప్మెంట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, ఇలా మనకి డేటా సైన్స్ ఈ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే పైథాన్ అనేది చాలా అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తారు. సో మీరు కానీ డేటా సైన్స్ కానీ ఏఎంఎల్ సైడ్ కానీ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్. ఇక నెక్స్ట్ మనందరికి ఇష్టమైందే గేమ్ డెవలప్మెంట్. చాలా మందికి గేమ్స్ ఆడడమే కాకుండా గేమ్స్ కూడా డెవలప్ చేయాలని ఒక ప్యాషన్ ఉంటుంది. సో వాళ్ళు గేమ్ డెవలప్మెంట్స్ వెళ్ళాలనుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటివంటే C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, రూబీ కానీ, ఈ 4 లాంగ్వేజెస్ నేర్చుకొని మనమైతే గేమ్ డెవలప్మెంట్స్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఈ 4 లాంగ్వేజెస్ వస్తే చాలా అంటే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, బట్ మనం ఈ 4 లాంగ్వేజెస్ నేర్చుకుంటే గేమ్ డెవలపర్ అయితే అవ్వచ్చు. ప్రజెంట్ చూసుకుంటే చాలా గేమ్స్ అయితే ఈ 4 లాంగ్వేజెస్ మీద అయితే బేస్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుసు కదా చాలా మందికి ఫ్రీ ఫైర్. సో మనం ఫ్రీ ఫైర్ గేమ్ చూసుకున్నా కూడా ఫ్రీ ఫైర్ కూడా C++ యూజ్ చేసి అయితే మ్యాక్సిమం క్రియేట్ చేశారు. సో అలాంటి ప్రొఫెషనల్ గేమ్ కూడా C++లో చేశారు. అంటే సో C++కి ఎంత డిమాండ్ ఉందో ఒకసారి చూడండి. సో మీరు కూడా ఈ 4 లాంగ్వేజెస్ని నేర్చుకొని గేమ్ డెవలపర్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. సో ఫైనల్ చూసుకుంటే యాప్ డెవలప్మెంట్. చాలా మంది యాప్ డెవలప్మెంట్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ యాప్ డెవలప్మెంట్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే ఒక యాప్ అనేది మొబైల్లో ఉన్నప్పుడు దాన్ని యాప్ అంటాం, అదే యాప్ అనేది సిస్టంలో ల్యాప్టాప్లో ఉంటే దాన్నే అప్లికేషన్ అంటారు. దట్స్ ఇట్, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దానికి. ఇంకా ఇప్పుడు మీరు యాప్ డెవలపర్గా అవ్వాలనుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అంటే మనం పాస్ట్లో చూసుకుంటే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో వేరే లాంగ్వేజెస్ లేవు కాబట్టి. సో మనం అప్పుడు చూసుకుంటే C# కానీ C++ కానీ యూజ్ చేసి చాలా యాప్స్ అయితే డెవలప్ చేస్తారు. ప్రజెంట్ మనం ఇప్పుడు చూసుకుంటే చాలా కంపెనీస్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కవర్ చేయవు. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఏదైనా కూడా ఫాస్ట్గా కావాలంటున్నారు కదా. సో మనం పైథాన్ చూసుకుంటే ఇప్పుడు చిన్న కోడ్ రాయొచ్చు, అదే
ఇప్పుడు మనకి ఒక కోడ్ రాయాలనుకుంటే పైథాన్లో ఇంత పడుతుంది, అదే సీలో రాయాలంటే ఇంత పడుతుంది. అలా టైం కన్జ్యూమింగ్ అవుతుంది కదా. సో మనకి టైం సేవ్ కోసం ప్రజెంట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఫాస్ట్గా చేయగలమో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మన జనరేషన్ అట్లా అడిక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే యాప్ డెవలప్మెంట్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీరు వచ్చేసి జావా కానీ, పైథాన్ కానీ, షిఫ్ట్ కానీ. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, యాప్స్ ఆండ్రాయిడ్ యాప్స్ అయినా కావచ్చు, ఐఫోన్ యాప్స్ అయినా కావచ్చు. యాపిల్ అంటే అర్థమవుతుంది కదా, యాపిల్ యాప్స్ ఆ ఫోన్కి సంబంధించిన యాప్స్ అయినా కూడా మనం ఏవైనా కూడా ఈ లాంగ్వేజ్ని అయితే యూజ్ చేయొచ్చు. బట్ మెయిన్గా యాప్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు యూజ్ చేయాల్సిన మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఫ్లటర్. అంటే ఇది ఒక బెస్ట్ అంటే హై పర్ఫార్మెన్స్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ఇది అనేది మనకి ఆండ్రాయిడ్ యాప్స్కి కానీ, ఐఫోన్ యాప్స్కి కానీ చాలా వాటికైతే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తారు. సో మన డెవలప్ చేయడానికి ప్రజెంట్ అయితే చాలా కూడా ఉన్నాయి. అలా మీరు యాప్ డెవలప్మెంట్స్ వెళ్ళాలనుకుంటే మీరు నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ వచ్చేసి జావా కానీ, పైథాన్ కానీ, C++ కానీ, షిఫ్ట్. ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఆండ్రాయిడ్ యాప్స్కైనా కావచ్చు, ఐఫోన్ యాప్స్కైనా కావచ్చు. అండ్ అలానే ఇంకా 2 యాప్స్ని కూడా మనం అంటే నేను ఒక యాప్ డెవలపర్ అయిన తర్వాత నేను ఐఫోన్స్కి డెవలప్ చేసా అండ్ ఆండ్రాయిడ్ యాప్స్కి డెవలప్ చేశాను అంటే ఫ్లటర్ బెస్ట్ ఆప్షన్. ఫ్లటర్ నేర్చుకోండి. సో ఫ్లటర్ నేర్చుకోవడం వల్ల మీరు ఆండ్రాయిడ్ యాప్స్ అయినా డెవలప్ చేయొచ్చు అండ్ ఐఫోన్ యాప్స్ అయినా డెవలప్ చేయొచ్చు. సో అది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. సో ఇక లాస్ట్ చూసుకుంటే ఒక బిగినర్ అనేవాడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్ అంటే వాళ్ళకి కొంచెం ఐడియా ఉండిండదు వెబ్లో ఏ సైడ్ వెళ్ళాలి అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అంటే నా ప్రిఫర్ ప్రకారం పైథాన్ ఈజ్ బెటర్ ఫర్ బిగినర్స్. ఎందుకంటా అంటే పైథాన్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే సింటాక్స్ తక్కువగా ఉంటుంది మనకి జస్ట్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్. సో ఒక బిగినర్ అనేవానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది పైథాన్. అండ్ ఆల్సో చెప్పా కదా మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల చాలా మనకి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అంటే మనము యాప్ డెవలప్మెంట్స్ అయినా వెళ్ళొచ్చు, వెబ్ డెవలప్మెంట్స్ అయినా వెళ్ళొచ్చు, లేదనుకుంటే AML మనకి ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ అదే కదా, చాలా మందికి ఫోకస్ అక్కడనే ఉంటుంది. సో ఆ సైడ్ కూడా వెళ్ళొచ్చు పైథాన్ నేర్చుకోవడం వల్ల. సో నా ప్రిఫర్ బిగినర్స్కి అయితే పైథానే ఫస్ట్ నేర్చుకోవాలా అంటే కాదు, బట్ మీకు పైథాన్ నేర్చుకోవాలంటే కొంచెం బేసిక్స్ రావాలి కదా. సో అంటే కొంచెం C తెలిసి ఉండాలి, C++, అప్పుడే మనకు పైథాన్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. సో డైరెక్ట్గా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే కొంచెం కష్టమవుతుంది. సో నా ప్రిఫరెన్స్ ప్రకారం జస్ట్ కొంచెం వరకు అయితే C చూసుకోండి, ఆఫ్టర్ పైథాన్ నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేసేసేయండి. పైథాన్ వల్ల చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి మెయిన్ ప్రతి ఒక్కరి గోల్ వచ్చేసి ఇప్పుడు AML అండ్ మిషన్ లెర్నింగ్, దీని మీదనే AML అంటే రెండు ఒకటే కదా, AML సైడ్ అయితే ఉన్నాయి కదా. సో మీరు కూడా ఎట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు పైథాన్ నేర్చుకోవడం వల్ల. ఒక బిగినర్ అనేవాడు పైథాన్ నేర్చుకో అనేది అయితే నా ప్రిఫరెన్స్. సో మీ గోల్ ఏంటనేది అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ఫుల్ అయిందని. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.